హలో గైస్, ఈరోజు నేను మీకు జొన్న సంగటి ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే జొన్నలు తీసేసుకుందాము. ఇవేం నానబెట్టుకొని అవసరం లేదు. నేను ఇప్పుడు చేస్తున్న క్వాంటిటీ వచ్చి 2 పర్సన్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/3/4 గ్లాస్ తీసుకున్నాను. ఇవి ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఇది 5 టైమ్స్ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా డ్రైన్ చేసుకున్నాము. వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. డ్రైన్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఫైన్ పౌడర్ లాగా పట్టుకుంటే మనకి వండుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇట్లా డ్రైన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకొని పౌడర్ చేసేసుకున్నాము. ఇది కొంచెం క్వాంటిటీనే కాబట్టి నాకు ఒక రౌండ్లో అయిపోతుంది. ఇప్పుడు ఫైన్ పౌడర్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా ఫైన్ పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్ మిక్స్ చేసుకుందాము. వాటర్ మిక్స్ చేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా లిక్విడ్ లాగా అయిపోయేటట్టు చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఎసురు పెట్టుకుందాం. ఎసురు కాగేలోపు ఈ పిండి అనేది నానిపోతుంది. చాలామంది తెలియక నైట్ నానబెట్టుకొని పొద్దున్నే మిక్సీకి వేసి దాన్ని మళ్ళీ రవ్వలాగా తీసుకొని అలా చేసుకుంటారు. అలా ఏం అవసరం లేదు. ఇది చాలా ఈజీ మెథడ్. కొత్తగా నేర్చుకొని చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. వాటర్ కలిపేసుకుందాం. వాటర్ పోసేసుకొని మిక్స్ చేసుకుందాం బాగా. దీనికి కొలత అంటూ ఏం లేదు. జస్ట్ మనము లిక్విడ్ లాగా ఫామ్ అయ్యేటట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది నానబెట్టుకోవడానికి మాత్రమే. పిండి ఉడికేటప్పుడు త్వరగా ఉడికిపోవడానికి ఇట్లా నానబెట్టుకుంటాము. తర్వాత ఇప్పుడు ఎసురు పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను 1/3/4 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 1:4 క్వాంటిటీలో వాటర్ పెట్టుకుని హీట్ చేసుకుందాం బాగా. ఇప్పుడు మనం వాటర్ అయితే పోసేసుకుందాం 1:4. కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి. తక్కువ అయితే మళ్ళీ ఉడికేటప్పుడు మళ్ళీ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకని కొంచెం ఎక్కువగానే పోసుకున్నాను. ఇప్పుడు స్విచ్ ఆన్ అయితే చేసేసుకున్నాను. వాటర్ హీట్ అయ్యేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ ఎట్లా ఉండాలి అంటే కొంచెం లైట్గా ఉప్పగా ఉంటే సరిపోతుంది వాటరు. ఇది ఇప్పుడు బాగా తెరలాలి. తెరిలిన తర్వాత మనము నానబెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి కలిపేసుకుందాము. సో ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని వేసేసుకుందాము. మనం నానబెట్టుకున్న పిండిని వేసే ముందు ఒకసారి ఇలా మిక్స్ ఇచ్చేసి ఈ బాయిలింగ్ అవుతున్న వాటర్లో పోసేసేయండి. వాటర్ పోసుకున్నాం కానీ తొందరగా గడ్డ కట్టదు. సో ఇప్పుడు బాగా మిక్స్ ఇవ్వండి. ఇప్పుడు కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు. అంటే ఒకవేళ కలపకపోతే ఉడికేటప్పుడు ఏంటంటే అదంతా గడ్డగట్టిపోతుంది. అలా గడ్డగట్టిపోయినప్పుడు మనం తినడానికి అంత బాగుండదు, ఉడకదు కూడా, కడుపులో నొప్పి వస్తుంది. ఇట్లా మిల్లెట్స్ కానీ సరిగ్గా బాయిల్ అవ్వకపోయినా ఉడకపోయినా కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ఈ గంట తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి స్లోగా. సో ఇప్పుడు నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. బట్ ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఇప్పుడు లూజ్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కొంచెం గట్టిపడిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం థిక్ అవుతుంది కన్సిస్టెన్సీ. సో థిక్ అవుతున్నప్పుడు నేను ఇలా కొంచెం ఫోర్స్ ఎక్కువ చేశాను మిక్స్ చేస్తున్నప్పుడు. ఇక్కడ మనం ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకుందాం. మీడియం టు హై ఫ్లేమ్ మనకి థిక్నెస్ని బట్టి మనకు అర్థమవుతుంది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఏ పాయింట్లో పెట్టుకోవాలి అనేసి. నేనైతే కొంచెం వెడల్పాటి గిన్నెనే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను ఇట్లా సంగటి చేసుకునేటప్పుడు. సో తిప్పుకోవడానికి మనకి బాగుంటుంది. ప్లస్ బేస్ కూడా బాగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈజీగా కుక్ అవుతుంది ఈవెన్గా. ఇప్పుడైతే బాగా థిక్గా అయిపోయింది. చూసారా, నేను తిప్పుతున్నప్పుడు కూడా నాకు కొంచెం కష్టంగా ఉంది తిప్పడానికి. ఈ టైంలో ఉన్నప్పుడు ఉడుకుతున్నప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాము. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. వాటర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేశాను. బట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది.
బాగా బుడకలు వచ్చేసి టక్ ఉడుకుతుంది కదా, సో ఇంకా ఆపేసుకోవచ్చు. థిక్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మన సంగటి రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకున్నాము. ఇలా టక్ ఉడికిన తర్వాత ఇంకా ఒక 5 minutes ఉంచేసాను, అయిపోయింది. సో ఇంకా మనం సర్వ్ చేసేసుకొని వేడి జొన్న సంగటిలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినేద్దాము. ఇప్పుడు మన సంగటి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం సర్వ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం ఆపిన తర్వాత ఒక 2-3 minutesకి ఇలా థిక్గా అవుతుంది. సో సర్వ్ చేసేసుకున్న తర్వాత పికిల్ నేను చేశాను మార్నింగ్. పల్లీలు వేసి చింతకాయ పచ్చడి, పచ్చిమిరకాయలు వేసి చేశాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది జొన్న సంగటిలోకి. ఈ రెసిపీ మళ్ళీ మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను.